ఇస్మా జోడీ సీజన్ 3లో ఈ వారం స్కూల్ థీమ్లో అందరూ చాలా ఫన్ జనరేట్ చేశారు. శ్రవంతి డాన్స్ టీచర్గా వచ్చి స్కూల్ థీమ్లో ఎంటర్టైన్ చేసింది. 5 మంది వైఫ్స్ చేతుల్లో హస్బెండ్ కొరడా దెబ్బలు తిన్నారు. సౌజన్య, అభయ్ బాగా ఎమోషనల్ అయ్యారు. పంచ్ డైలాగ్స్, కామెడీ అండ్ ఎమోషన్స్ తో ఓవరాల్ గా స్కూల్ థీమ్ అదిరిపోయింది. ఆదిరెడ్డి అండ్ కవిత ఈ సీజన్లో ఫస్ట్ జోడీగా నామినేట్ అయ్యారు. రాకేష్, అలీరైజా, మంజునాథ్ కలిసి శ్రవంతితో ఫన్ చేశారు. ఇస్మా జోడీ సీజన్ 3 స్కూల్ థీమ్లో కంటెస్టెంట్స్ అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. ఓంకార్ పేరెంట్స్ కష్టపడి తమ పిల్లలను ఎలా పెంచుతారో చెప్తున్నప్పుడు సౌజన్య తన పేరెంట్స్ గుర్తు చేసుకుని బాగా ఎమోషనల్ అయ్యింది. తన డాడ్ గురించి చెప్పింది. తమను ఎలా కష్టపడి పెంచారో చెప్పింది. అభయ్ కూడా తన ఫాదర్ని గుర్తు చేసుకుని బాగా ఎమోషనల్ అయ్యాడు. లైఫ్లో నేను సెటిల్ అవుతాను అనే మూమెంట్లో నాన్న చనిపోయాడు అని అన్నాడు. ఇస్మా జోడీ సీజన్ 3లో నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆదిరెడ్డి అండ్ కవిత ఈ సీజన్లో ఫస్ట్ జోడీగా నామినేట్ అయ్యారు. కవిత కన్సీవ్ అయింది అనే రీజన్తో రాకేష్ అండ్ సుజాత ఆదిరెడ్డి అండ్ కవిత నామినేట్ చేశారు. అనిల్ అండ్ ఆమని కూడా కవిత కన్సీవ్ అయినందువల్ల గేమ్స్ ప్లే చేస్తే ఇబ్బంది అవుతుందని నామినేట్ చేశారు. ఆదిరెడ్డి ఇలా డిఫెండ్ చేశాడు. కన్సీవ్ రీజన్ నేను అసలు ఒప్పుకోను. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ రీజన్ అని నా ఉద్దేశం అన్నాడు. కన్సీవ్ అయి కూడా ఆడటానికి వచ్చినందుకు అప్రిషియేట్ చేయాలి, కానీ నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఫీల్ అయ్యాడు.